మిస్ టీవీ తెలంగాణ ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక జైబీలండి. ఈరోజు మరి మహాకవి మన అందశ్రీ గారి ఈ యొక్క చివరి అంతిమయాత్ర నూతన భవిష్యత్తులాగా నిర్వహించినటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ, ముఖ్యంగా వారెక్కడో ఒక పేద కుటుంబంలో మామూలు సామాజిక కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఈరోజు ఇంత అత్యున్నతమైనటువంటి స్థానానికి చేరుకోవడానికి ఆయన కులం కాదండి, ఆయనకున్నటువంటి సాహిత్యం చాలా గొప్పది కాబట్టి ఆ స్థితికి రావడానికి ఆయన సాహిత్యమే తీసుకెళ్ళింది. అందులో భాగంగా మరి ఆయన పాటలలో ముఖ్యంగా కొమ్మ చెక్కితే బొమ్మర తలిచి మొక్కితే అంబర అనే పాట ఒకటి, అట్లాగే ఆయన ఊరు గురించి రాసిన పాట అయితే అన్నిటికంటే ముఖ్యం జయ జయ హే తెలంగాణ అనే పాట ఆయనని యొక్క స్థిరస్థాయి కీర్తిలో నిలిపిందనేసి నేనైతే భావిస్తున్నాను. అయితే ఆయన తీసుకొచ్చినటువంటి నిప్పుల వాగు అనేటువంటి ఏదైతే సంకలనం ఉందో, నాలాంటి రచయితలది ఒక 20 మంది రచయితలని వారు రాసినటువంటి తెలంగాణ గురించి రాసిన పాటలను అన్నిటినీ తీసుకొని నిప్పుల వాగు అనే పుస్తకం తీసుకొచ్చారు. అందులో కూడా నా పాటలు 8ని ఆయన తీసుకొని అందులో చేర్చడం జరిగింది. మరి నేను సామాజిక ఉద్యమాలలో ముఖ్యంగా బహుజన ఉద్యమాల్లో అనేక పాటలు రాసినా కూడా ఆయన తెలంగాణ సమాజాన్ని ఉత్తేజపరుస్తూ రాసినటువంటి పాటలు అవి చాలా గొప్పవి. ఆయన అంతకుముందు అనేకమైనటువంటి మామూలు గీతాలు మరి పాటలకు సంబంధించినటువంటి అంశాలు రాసిన పుస్తకాలు వేరే ఉన్నాయి, కానీ ఒకే ఒక పాట చాలు మనిషి బతకడానికి. అట్లా గద్దరన్నకి ఏదైతే ఒక పాట, మరి ఆయన ఏదైతే అందశ్రీ గారు ఒక పాట ఎట్లాగైతుందో గద్దరన్న కూడా అలాగే మరి పోలీసుల గురించి రాసిన పాట కానీ మన అనేక పాటలలో ఎట్లాగైతే ఆయనకు పేరు తెచ్చిందో ఒకే ఒక పాట, అట్లాగే మాస్టర్జీకి కూడా ఒకే ఒక పాటతోటి మాస్టర్జీగా గుర్తింపు, అది అందుకో దండాలు బాబా అంబేద్కర్ అనే పాట. అట్లా మిత్రులకి ఏంటంటే సారు ఈరోజు నాకు చాలా గొప్ప విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఒక సొంతం వాళ్ళ కుటుంబ సభ్యులలాగా ఆ యొక్క తంతు నిర్వహించిన దాంట్లో ఆయన కూడా వాళ్ళ పిల్లల ఎంబడి భార్య ఎంబడి కార్యక్రమాన్ని చేసినటువంటి ఆ విధానం చాలా నచ్చిందండి. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు అలాగా చేయడం చూడలేదు. వస్తారేదో నామకే వస్తే వెళ్ళిపోతారు, కానీ రేవంత్ రెడ్డి గారు అలా కాకుండా మొత్తం ఆయన అన్నట్టుగా నేను నాకు కుటుంబ సభ్యుని కోల్పోయినంత ఇదిగా ఫెయిల్ అయ్యాడు. ఆ యొక్క దుఃఖం ఆయన గొంతులో ధ్వనించింది. కాబట్టి అటువంటి మహానుభావుడు 10 కాలాల పాటు సీఎంగా ఉండాలనైతే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకున్నటువంటి ఆ యొక్క సామాన్య జనంతో కలిసిపోయేటువంటి అంశం ఏదైతుందో అది చాలా గొప్పది. దాన్ని అలాగే మెయింటైన్ చేయాలని కోరుకుంటూ, మరి ఈ యొక్క సందర్భంగా ఈ స్మృతివనానికి ఆయనకి పెద్ద ఒక యాత్రా స్థలంగా మారడం ఖాయం. అట్లాగే ఆయన స్టాచ్యూని కూడా మరి ప్రభుత్వం పెట్టించాలని నేను కోరుకుంటూ ఇంత అవకాశం ఇచ్చిన మీకు నాతోటి బ్రదర్ ఆయన చెప్తే మీరు నమ్మరు, కానీ నేను జలదృశ్యంలో మా కళామండలి సంస్థ ఉన్నప్పుడు అంటే నాతో కూడా గట్టి పంచుకునేవాడు, అన్న ఈ పాట ఎట్లా ఉంటే బాగుంటుంది, ఎట్లా ఉంటుంది బాగుంటుందని. ఒకనాడు జలదృశ్యంలో నా కోసం వచ్చి ఒక 6 గంటలు నా కోసం వెయిట్ చేశాడు. ఎందుకంటే నేను డ్యూటీకి పోయేసరికి మధ్యాహ్నమే వస్తా అని చెప్పినా, కానీ ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్నా వదలకపోతే సాయంత్రం 5 గంటల వరకు ఉండాల్సి వచ్చింది. అంతసేపు కూడా అక్కడ కూర్చొని నాతోటి మాట్లాడి వెళ్ళి, అప్పుడప్పుడు అంటే కవులకు ఎట్లయినా చిన్న ఇది ఉంటుంది, ఆయనకు వచ్చిన పేరు నాకు రాలేదని. నాకు అలాంటిది ఏం లేదు, ఆయనకు రావాల్సినటువంటి అంతే. అందశ్రీకి రావాలా, అట్నే ధూమ్ధామ్ నిర్వహించినట్టు బాలకృష్ణ కూడా ఎవరి వంతు కార్యక్రమాన్ని వాళ్ళు చేశారు. ఏ ఉద్యమాలకు వాళ్ళు, ఇప్పుడు విమలకు ఉంది, ఆమె ఒక విప్లవోద్యమాలకు ఒక వామపక్ష ఉద్యమాలకు తన గొంతును అందించింది. అట్లనే గద్దరన్న కూడా ఇలాంటి కవులని ఎప్పుడు నిత్యం స్మరించుకునేలాగా అద్భుతమైనటువంటి ఈ యొక్క స్మృతివనాన్ని ఇక్కడ పెట్టడం అది మంచి సెంటర్ కూడా. ఇది ఒక మంచి కూడలిలో పెట్టించినందుకు ముఖ్యమంత్రికి వారి ప్రభుత్వానికి. అదే ఇంకేం పాట పాడతాం బ్రదర్. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, ఏడ ఉన్నడ గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నదమ్మా మనిషన్నవాడు
మచ్చుకైనా లేడు చూడు మానవత్వమున్నవాడు. థ్యాంక్ యూ బ్రదర్, ధన్యవాదాలు.